గత 30 రోజులుగా మహిళా కార్మికులు, ఏఎన్ఎంలు, హెల్పర్లు, సిఓలు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నగరపాలక సంస్థలకు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నటువంటి వ్యవహారం కనపడతా ఉంది. ఇవాళ టెంట్ వేసామని జీవో నెంబర్ 279 రద్దు చేయమని చెప్పి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు పొట్టలు కొట్టడం కోసం జీవో నెంబర్ 279 తెచ్చి కార్మికుల ఉద్యోగాలు ఊడగొట్టడానికి ఈ చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. దానికి మొట్టమొదటిగా ఇవాళ వీరపాండ్యాన్ని కంకణం కట్టుకున్నాడు. ఇవాళ నుంచి వీరపాండ్యానికి నిప్పులు కొంబడి చూపిస్తామని చెప్తా ఉన్నావు. ఎందుకంటే నువ్వు దుందొడికి వైఖరి, నువ్వు వ్యక్తిగత భాగాలు పోతా ఉన్నావు. ఇవాళ నువ్వు టెంట్ వేసామనో 270 జీవో రద్దు చేయమని చెప్తే నువ్వు యూనియన్ కార్యాలయానికి నోటీస్ ఇవ్వకుండా నువ్వు సీలేస్తావు. నీకు ఏమధికారం ఉందని చెప్తా ఉన్నా. ఇవాళ 6 నెలల అడ్వాన్స్ మా డబ్బులు దాంట్లో పెట్టుకొని ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే యూనియన్ ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వాలి తప్ప నువ్వు ఇటువంటి అధికారులు చెప్పిన పాలకులు చెప్పిన మాట్లాడితే నీ బతుకు బస్ స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాను. ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేక స్కామ్లో కుంభకోణాలు చేశారు. మీరు మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద నిలబెట్టే రోజు అది త్వరలో వస్తుందని చెప్తా ఉన్నాను. వాస్తవానికి కోర్టుల కేసులు దేని ఫైల్ చేశావు? మీ తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు ఆలోచనలకి, మీ వక్రమార్గాలకి, మీ చేసిన తోపిడీకి కోర్టుల కేసులు ఫైల్ చేశా. అవన్నీ కూడా కేసులు రుజువు అయిపోయినాయి. వాస్తవం కాదా అని చెప్తాను. ఇవాళ వీరపాండ్యన్ గారు వాళ్ళు ఉన్నటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏ దారి తెస్తానో మీ వాళ్ళ నుంచి నువ్వు చూస్తావు. కార్మికుల సంఘటన శక్తి నువ్వు చూసుకుంటావు. ఇప్పుడే కార్మికులంతా కూడా హెస్తా ఉన్నారు నువ్వు చేసే కార్యకలాపాలకని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నావు.